వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ కు బిగ్ షాక్. రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. సెంట్రల్ ఎమ్మెల్యే బోనా ఉమా దిశానిర్దేశం. సర్వసభ్య సమావేశం ప్రతిపాదనలపై కమిషనర్ శాఖాధిపతులతో సమీక్ష. అజెండా అంశాలపై ప్రస్తుత పరిస్థితుల పరిశీలన, చర్యలపై దృష్టి. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన మేరం పార్క్ వద్ద కృష్ణమౌళిలో ఉషోదయపు వేళ యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డును కైవసం చేసుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీషా మంగళవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలా అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు పడవలపై యోగా మెగా ఈవెంట్కు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, షాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటివి 200 వాటర్ క్రాఫ్ట్స్ పై 1000 మందితో కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాసనాలు వేయడం జరుగుతుందని వివరించారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ తరుణ్ కాకాని, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రామత్ తెహ్లీ, అలాగే డిపిఆర్ఓ ఎస్వి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ షార్ట్ నోటీస్. మన రాష్ట్రంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమం అయితే ఉందో దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా అందరి స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మనం చూస్తే దాదాపుగా 7 లక్షల మంది ఆల్రెడీ యోగా ఎంతూజియాస్ట్ రిజిస్టర్ అయ్యారు యోగా పార్టిసిపేట్ చేయడానికి. ఇంకొక 3 లక్షలు చేసి 10 లక్షలు రీచ్ అవుతాము. ఇదే కాకుండా ప్రతి గ్రామాల్లో, ప్రతి వార్డ్స్లో, ప్రతి సచివాలయంలో కూడా యోగాంధ్ర కార్యక్రమంలో యోగా నేర్పించడానికి ట్రైనర్స్ని కూడా దాదాపు 5,000 మందిని ట్రైనర్ని కూడా ట్రైన్ చేసి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇదే కాకుండా ప్రతిరోజు నిత్య యోగా కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో, ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లో యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి అక్కడ ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 నిత్య యోగా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. ఒకరోజు మీడియా పీపుల్, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు పోలీసు, ఒకరోజు ఉపాధి పథకం వర్కర్సు, ఒకరోజు డ్రైవర్సు, ఒకరోజు కార్మికులు అంటే ఇది శానిటేషన్ వర్కర్స్, ఇట్లాగా వివిధ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ని పిలిపించి అక్కడ యోగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మార్నింగ్ చూస్తే ఉపాధి హామీ పథకం వర్కర్స్ వచ్చారు, అలాగే రిటైర్డ్ పోలీస్ ఎంప్లాయీస్ వచ్చారు, ఒకరోజు ఎన్జిఓస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ఒకరోజు గెజెట్ ఆఫీసర్స్, ఇట్లాగా డిఫరెంట్ పీపుల్ తీసుకొచ్చి చేస్తున్నాం. ఇదే కాకుండా జిల్లాలో ఈ పర్యాటక ప్రాంతాల్లో కూడా యోగాని వినూత్నంగా సెలబ్రేట్ చేసి అది కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఉదాహరణకి మన గాంధీ హిల్లో ఒకరోజు చేసాము, అలాగే పవిత్ర సంగమంలో ఒకరోజు చేసాము, బరం పార్క్లో ఒకరోజు చేసాము, ఇంకొక రోజు వచ్చే ఐ థింక్ 12వ తారీఖు అనుకుంటాను, 16వ తారీఖు మనము కొండపల్లిలో కూడా అంటే టూరిస్ట్ ప్లేస్లో కూడా చేస్తున్నాము. అలాగే టెంపుల్లో కూడా చేయడం జరిగింది, భవానీ ఘాటు, అలాగే మన దుర్గా టెంపుల్ కూడా చేయడం జరిగింది. ఇట్లాగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అన్ని రకాలుగా ఈ యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ఉద్దేశము. దీంట్లో భాగంగా యోగాంధ్ర ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గారికి, అలాగే ఇంటర్నేషనల్ యోగా డే మన కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో ఒక వరల్డ్ రికార్డ్ సెట్ చేయబోతున్నాము. వచ్చే 11వ తారీఖు అంటే జూన్ 11 రేపటికి ఒక వరల్డ్ రికార్డ్ సెట్ చేయబోతున్నాము. వరల్డ్ రికార్డ్ యూనియన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రికార్డ్ చేయబోతున్నాము. యోగాలో ఒక వరల్డ్ రికార్డ్ ఏంటంటే వాటర్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయో బోట్స్, కయాక్స్, అలాగే స్పీడ్ బోట్స్, జెట్టీస్, ఇటువంటి వాటర్ క్రాఫ్ట్స్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాటర్ క్రాఫ్ట్ని పెట్టి దాని మీద యోగా ప్రోటోకాల్, కామన్ యోగా ప్రోటోకాల్ చేసేది రికార్డ్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాటర్ క్రాఫ్ట్ యోగా కండక్టెడ్ ఆన్ వాటర్, ఇట్స్ కాల్డ్ ఫ్లోటింగ్ యోగా. ఇక్కడ 1000 మంది వరకు పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసే
ఇది ఇది డిజైన్ ఈ టైపు ఇది మన పార్కు ఇది బరం పార్క్ ఏరియా. ఇది ఇక్కడ నుంచి జెట్ స్కీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ని ఈ టైప్ అరేంజ్ చేసి దీని మీద అంతా వరకు యోగా తెలిసిన వాళ్ళు యోగా ప్రాక్టీషనర్స్ వెళ్ళి దాని మీద నిలబడతారు. దాని మీద నిలబడి ఇక్కడ నుంచి ట్రైనర్ ఇక్కడ నుంచి చెప్తూ ఉంటారు. వాళ్ళు అదే యోగా ప్రోటోకాల్ అయితే 45 నిమిషాల ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ వాళ్ళందరూ 45 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తారు. ఇది రికార్డ్ ఈవెంట్. ఇది రేపు చేయబోతున్నాము. దీనికి పబ్లిక్ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను, అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మెయిన్లీ ఇది చేయడం ఉద్దేశం ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్. యోగా మన ఇండియా ట్రెడిషన్. సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్కు బిగ్ షాక్ తగిలింది. కొమ్మినేనికి రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మినేని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరచగా వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో కొమ్మినేని శ్రీనివాస్ను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు. అమరావతి మహిళలు అమరావతి ప్రాంతంపై అసభ్యకరమైన వ్యాఖ్యలతో సాక్షి ఛానల్లో నిర్వహించిన డిబేట్పై రాజధాని ప్రాంతం మహిళలతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసన ర్యాలీలు చేపట్టారు. అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. అందులో భాగంగా తూళ్లూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా నాయకురాలు కంహౌ పార్టీ శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావును ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరుకు తరలించిన పోలీసులు రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు. ఆపై ఈ రోజు ఉదయం గుంటూరు జీజీహెచ్లో కొమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న మంగళగిరి కోర్టు కొమ్మినేని శ్రీనివాస్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం అతన్ని గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొమ్మినేని వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయని న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా దిశానిర్దేశం చేశారని 57వ డివిజన్ టీడీపీ నాయకులు ఎరుబోతు రమణారావు అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. 57వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను 57వ డివిజన్లో డివిజన్ నాయకులు ఎరుబోతు రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు. వర్గంలో న్యూ రాయలసీపేట నందు మా దైవం అయినటువంటి నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు. అలానే ఈ డివిజన్లో మరి నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శి, మహిళా కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ అన్ని కమిటీలను మరి పరిచయం చేస్తూ డివిజన్లో ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేసే విధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాలనే ఉద్దేశంతో మా మిత్రులు, మా శ్రేయభిలాషి, మా అన్నగారైనటువంటి బోండా ఉమేశ్వర్ నాయకత్వంలో ఈ రోజున వారిని ఆహ్వానించి ఇక్కడ మా డివిజన్లో ఉన్నటువంటి 250 మంది కార్యకర్తలు, ఓన్లీ కార్యకర్తల వరకే పిలిచాం, అందరినీ పిలవకుండా ఈ రోజున వారి సమక్షంలో మరి కేక్ కట్ చేసి నూతన కమిటీని పరిచయం చేసి వాళ్ళందరినీ కూడా సమకాలంగా గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా గౌరవించి ఈ రోజున మరి మధ్యాహ్నం అయింది కనుక వారికి కూడా భోజనాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరి గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్నటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మా అన్నగారి బోండా ఉమేశ్వర్ గారి నాయకత్వంలో ఈ డివిజన్లో మెరుగైనటువంటి పేదలకు మేలు చేసే విధంగా, పేదలను ఆదుకునే విధంగా, పేదలకు అండగా నిలిచే విధంగా భవిష్యత్తులో అనేకమైన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరుల మధ్య పరస్పర వ్యాపార అభివృద్ధి, సమాజంలో సేవా కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో బ్రదర్హుడ్ సంస్థను స్థాపించినట్లు ఆ సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ జమీల్ ఖాద్రీ తెలిపారు. మెంబర్షిప్ ఫీజు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది షటిల్ టోర్నమెంట్ నిర్వహించి దాని ద్వారా వచ్చిన సొమ్ము దాదాపు 3 లక్షల రూపాయల విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చామని తెలిపారు. నిన్న 10 మంది పేద ఆడపిల్లల పెళ్లికి అవసరమయ్యే ఇంటి సామాగ్రిని అందజేశామన్నారు. పేద ఆడపిల్లల వివాహాలకు అవసరమైన ఇంటి సామాగ్రిని బ్రదర్హుడ్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అందజేశారు. బ్రదర్హుడ్ సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యులు అబ్దుల్ జమీల్ ఖాద్రీ, మహమ్మద్ షఫీవుల్లాహ్, మహమ్మద్ షాబాస్, మహమ్మద్ అనీక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా అబ్దుల్ జమీల్ ఖాద్రీ మాట్లాడుతూ
బ్రదర్హుడ్ మ్యూచువల్ ఎయిడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ 14 నెలల క్రితం స్థాపించామని, దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. సోదరుల మధ్య పరస్పర వ్యాపార అభివృద్ధి, సమాజంలో సేవా కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో బ్రదర్హుడ్ సంస్థను స్థాపించినట్లు సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ జమీల్ ఖాద్రీ తెలిపారు. నా పేరు అబ్దుల్ జమీల్ ఖాద్రీ. నేను బ్రదర్హుడ్ నందు మేనేజింగ్ కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నాను. బ్రదర్హుడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపన దాదాపు 14 నెలల క్రితం అనగా లాస్ట్ ఇయర్ మార్చి నెలలో స్థాపించుకున్నాము. దీని ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. బ్రదర్హుడ్ యొక్క ముఖ్య ఉద్దేశం సోదరుల మధ్య పరస్పర వ్యాపార అభివృద్ధి మరియు సొసైటీ నందు సేవా కార్యక్రమాలు చేయడం మా ముఖ్య ఉద్దేశం. సేవా కార్యక్రమాలు ఎలా చేస్తాము అంటే, సోదరుల మధ్య పరస్పర వ్యాపార అభివృద్ధి చేసుకున్న తర్వాత వారు దీంట్లో వ్యాపార అభివృద్ధి చేసుకోవడమే కాకుండా దీని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకునేటకు వాళ్ళు ఇచ్చే మెంబర్షిప్ ఫీజు నుండి మేము సేవా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాము. అలాగే ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ షటిల్ ఆడి దాని ద్వారా వచ్చిన రుసుమును దర్శగా ఇస్లామీ స్కూల్ నందు స్కాలర్షిప్స్ రూపంలో దాదాపుగా 3 లక్షల వరకు స్కాలర్షిప్స్ పే చేశాము. అలాగే లాస్ట్ ఇయర్ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాము. దాని ద్వారా వచ్చిన స్పాన్సర్షిప్స్, అంటే ఇందులో స్పాన్సర్షిప్స్ ఎలా వస్తాయంటే, సభ్యులు దీంట్లో టైటిల్ స్పాన్సర్గా అలాగే టీమ్స్ తీసుకొని దీంట్లో మొత్తం పాల్గొని అందరు సభ్యులు చాలా మంచి వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడాము. అలాగే దాని ద్వారా వచ్చిన డబ్బులతో పేద పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మేము ఆడాము. అయితే చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే ఇస్తమాయి నిఖా అనగా సామూహిక వివాహాలు చేయుటకు నిశ్చయించుకున్నాము. కాకపోతే ఈ మధ్య సమాజంలో ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే చాలామంది పెళ్ళికొడుకులు కానీ పెళ్ళికూతురులు కానీ అలా వచ్చి సామూహిక వివాహాలు చేసుకుంటూ ఒప్పుకోలేదు. సరే, ఇప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత ఇంకా చాలా లేట్ అవుతుందన్న కారణంతో అందరికీ కూడా దాదాపు ఒక 10 జంటల వరకు, అంటే 10 సర్వసభ్య సమావేశం ప్రతినిధులపై శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో రానున్న సాధారణ సర్వసభ్య సమావేశంలో గల అజెండా విషయాలపై శాఖాధిపతులతో చర్చించారు. విజయవాడ నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు పొందుపరిచిన సాధారణ సర్వసభ్య సమావేశపు అజెండాల అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై ప్రస్తుతం ఉన్న స్థితిగతులు, తీసుకోవాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని అన్నారు. జోన్ వారీ అభివృద్ధి పనులు, ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు అందించే కౌన్సిల్ అజెండా ప్రతిపాదనలు సహకరించాలని అన్నారు. అందులో మాకేం ప్రావిజన్ లేదు అని ఇచ్చారా లేదా? మీరు రాయాలి కరెక్ట్గా. ఇది మనకి లేదు, యాజ్ పర్ ది వాడికంలో ఎప్పుడు దాకా ఇవ్వలేదు, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. కౌన్సిల్ ఇప్పుడు దాకా వీళ్ళకి ఇవ్వలేదు, ఇది ఇవ్వడానికి మాకు ప్రావిజన్ లేదు, టోటల్ ఎస్టిమేట్ చేస్తే ఇంత వస్తూ ఉంది, ఇది కౌన్సిల్ సబ్మిటెడ్ ఇన్ఫర్మేషన్ టు కౌన్సిల్, అలా రావాలి. స్టడీ చేయండి. నెక్స్ట్, మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలారి విమర్శించారు. రవాణా రంగానికి ఉరితాడుగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 21 రద్దు చేస్తామని చెప్పి ఆటో కార్మికుల మెడకు ఉరితాళ్లుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జీవో 21 రద్దు చేయాలని, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్లో మెడకు ఉరితాళ్లు బిగించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు పోలారి కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. రవాణా రంగానికి ఉరితాడుగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 21 రద్దు చేస్తామని, పెల్లాటేలో తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఏడాది అవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆటో, క్యాబ్, లారీ, ట్రక్, ఇతర వాహనాల డ్రైవర్లు అందరికీ ప్రతి సంవత్సరం 15,000 ఆర్థిక సహాయం చేస్తామని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గిస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినటువంటి 3 పార్టీలు యావత్తు ప్రధానికి అనేక హామీలు ఇచ్చున్నాయి. ఆటో అండ్ మోటార్ కార్మికులకి హామీలు కూడా ఇచ్చున్నారు. ప్రధానంగా అధికారంలోకి వస్తే
ఆటాడు మోటార్ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. సంక్షేమ బోర్డు ద్వారా రవాణా రంగ కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు వసతులు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆటో నుంచి లారీ తోలుకునే ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో 21 జీవో, భారీ పెనాల్టీలు ఫీజులతో కూడుకున్నటువంటి 21 జీవోని ఆటో మోటార్ కార్మికులకి ఉరితాడుకున్నటువంటి 21 జీవో రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తూ ఉన్నారు. కొత్తగా వాహనం కొనుక్కుంటే 4 లక్షల రూపాయలు 5% వడ్డీతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం అవుతున్నా కానీ ఒక హామీ అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికీ మేము చాలా సందర్భాల్లో రిఫ్రిజరేటర్లు ఇచ్చున్నాం, మినిస్టర్కి ఫ్యాక్స్లు పంపించాం, కార్యక్రమాలు కూడా చేసినప్పుడు కూడా ప్రభుత్వం చలనం లేదు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామని చెప్పని అంటున్నారు. మేము ఏదైతే సూపర్ 6లో మాట్లాడామో అది హామీ అమలు చేస్తామని చెప్పన్నారు. మరి మీరు ఇచ్చిందే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, మేము నమ్మాం, గుడ్డిగా నమ్మి మీకు ఓట్లు వేసాం. చంద్రబాబు నాయుడు మారాడు, బుద్ధి మారుతుందిలే, మాకు మంచి చేస్తారని చెప్పి ఓట్లు వేసినందుకు మాకు సరైన బుద్ధి చెప్పావు. నువ్వైతే మారలా, నువ్వు మారు కూడా, నీ బుద్ధి కూడా మారదు. నీ వంకర బుద్ధి నీది. ప్రజలు నీకు దగ్గర ఉన్నాయి, నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి, ఎన్ని రోజులు లేవు. ఇప్పటికైనా కానీ ఆటో మోటార్ కార్మికులకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి. నా పేరు కె పోలారి, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీలు ఉన్నాయో ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అందులో భాగంగా మా ఆటో మోటార్ కార్మికులు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. హామీలు ఇవ్వడమే కాదు, వారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచురించారు, కరపత్రాలు పంచారు. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ బోర్డు ద్వారా మా పిల్లలకి, మా మహిళలకి అందరికీ ఆదుకుంటామని రకం చెప్పారు. అంతేకాకుండా జీవో నెంబర్ 21 ఏదైతే ఉంది కదా, ప్రభుత్వం తెచ్చిన జీవో ఉందో అది ఉడతడిగా ఉంది, వాళ్ళు మాకు ఉడతడిగా ఎలాడుతూ ఉంది. ఆ జీవోని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మాకు ఏదైతే వాళ్ళ భారంగా ఉందో ఆ భారాలు తగ్గించే విధంగా పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తామని రకంగా హామీ ఇచ్చారు. ఇంకా తక్కువ వడ్డీకి 5 రూపాయల వడ్డీ శాతం వడ్డీకి మాకు 4 లక్షల రుణాలు ఇస్తూ ఉన్నారు. ఇలా అనేక హామీలు ఇచ్చి ఇవాళ సంవత్సరం అయింది, ఏ ఒక్క హామీ అమలు చేయాలి. అడిగాం, అనేకసార్లు వాళ్ళు కలిసాం, మంత్రులు కలిసాం, విజ్ఞప్తులు చేస్తాం, మరి అయినా సరే ఏ ఒక్క హామీని అమలు చేయాలి. ఇవాళ సంవత్సరం అవుతూ ఉంది, మా హామీని అమలు చేయకపోగా ఇవాళ ఫ్రీ బస్ అమలు చేస్తూ ఉంటున్నారు. ఫ్రీ బస్సుకి వ్యతిరేకం కాదు, అది మహిళలకు ఉపయోగం. కానీ అదే సందర్భంలో ఫ్రీ బస్ వస్తే ఆటో కార్మికుల బ్రతుకు ప్రస్తుతాధికంగా మారుతుంది. వాళ్ళు ఉరితాలకు ఆధారుతూ ఉన్నారు. రేపు నిజంగా ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తెలంగాణ ఉరిలేసుకున్నారు కార్మికులు. ఆ పరిస్థితి మాకు రాకుండా ఉండాలంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రశ్నించే గొంతును అణిచివేసేందుకు తప్పుడు కేసులతో అరెస్టు చేస్తున్నారని వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు, మేయర్ భాగ్యలక్ష్మి విమర్శించారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడిగిన వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచివేశారని, మహిళలపై దాడులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజధాని మహిళలను అడ్డు పెట్టుకుని జగన్ కుటుంబ సభ్యులపై చెడుగా మాట్లాడడాన్ని వారు తప్పుబట్టారు. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలు కూడా ఏ రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలకైనా కన్నా ఈరోజు మాకు మహిళలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మా పార్టీకి మహిళలంటే గౌరవం. దానికి అనుగుణంగానే గత 5 సంవత్సరాలు ఏ సంక్షేమ పథకం చేసినా, ఏ మంచి కార్యక్రమం చేసినా మహిళల పేరుతోనే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఇంకా వేరే వాళ్ళ పేరుతో చేయలే. మీరు ఒక్కసారి చూసుకోండి, ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా మహిళల పేరుతో ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా ఏ ముఖ్యమంత్రి అయినా చేశారో లేదా అని చెప్పని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేశారో లేదో మీరు కనుక్కోండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏ రోజు చేయలా, తెలుగుదేశం పార్టీ ఏ రోజు చేయలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే గౌరవంతో, ప్రేమతో ఈరోజు ప్రతి సంక్షేమ పథకం గారా ఈరోజు మహిళల పేరు మీద చేశారు. అదేవిధంగా ఈ యొక్క అమరావతి ప్రాంతంలో, అమరావతి చుట్టుపక్కల ఉన్న గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతంలో మహిళలకి సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పని దాదాపుగా 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్క కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా, ఆ నాయకులకు సంబంధించి ఎవరైనా ఒక్క కార్యక్రమం అయినా. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛని అపహరించే విధంగా, ఏ ఒక్కరూ కూడా
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలని ఎత్తు చూపెట్టినా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలు చూపెట్టినా కానివ్వండి, ఆ మీడియా సంస్థల్ని ఏ విధంగా బ్యాన్ చేస్తున్నారో మనందరికి కూడా తెలిసిన విషయమే. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా సాక్షి టీవీ కావచ్చు, అదేవిధంగా మిగతా కొన్ని ఛానల్స్ ఏదైతే TV9 కావచ్చు, NTV కావచ్చు, 10 TV కావచ్చు, కొన్ని ఇంకా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెడితే వాళ్ళని బ్యాన్ చేసి బెదిరించే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏదో అమలు చేసిన పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు ఏది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు, అభివృద్ధి అనేది కనీసం కనపడే పరిస్థితే లేదు, అభివృద్ధి అనేది చేసే పనే లేదు. ఈ రాష్ట్రం చూసుకుంటే కనుక అప్పులుబులో మునిగిపోతుంది. దాదాపు 1,50,000 కోట్ల పైన అప్పు చేసినా కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఉన్నందుకు ఈరోజు ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కేయాలని చెప్పని, ప్రజల యొక్క గొంతుని వినపడకుండా ఉండే విధంగా 3 రోజుల క్రితం తీసుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచిందో, ఒక కార్యక్రమాన్ని పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ రకంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో, ఏ రకంగా సక్సెస్ అయిందో, అన్ని వర్గాలు కూడా ఏ రకంగా ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యారో మనం చూసాం. దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ రకంగా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని దూరంగా పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటల్ని అమలు చేయవలసింది పోయి పూర్తిగా దౌర్జన్యపూరితంగా, అరాచకంగా, అన్యాయంగా చట్టాన్ని చేతిలో తీసుకుని వ్యవహరిస్తున్నటువంటి తీరు సంవత్సర కాలంలో చూసాం మనం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎలా వచ్చారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టో ఇది అని చెప్పని వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? మీరు చెప్పింది ఏంటి? ఈరోజు జరుగుతుంది ఏంటి? పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరైనా సరే ఎవరైనా బాగున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో? అత్యధికంగా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని అంటే మహిళల్నే మోసం చేసింది. ఇందాక అవినాష్ చెప్పిన అందరికీ నమస్కారం. ఈవేళ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న జరిగిన సంఘటనల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేపథ్యం కనుక చూస్తే ఈ నేపథ్యం ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు మాట్లాడిన దాన్ని, ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ మోడరేటర్కి అన్వయించి ఏదైతే మాట్లాడకూడదో మనమందరం ముక్తకంఠంతో ఖండించాల్సిన మాటని అతను మాట్లాడినప్పుడు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పిన మోడరేటర్ మీద కేసులు బనాయించారు విచిత్రంగా. మీరు మాట్లాడేది తప్పు, అట్లా మాట్లాడకూడదు, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పిన మోడరేటర్ మీద 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద పెట్టినటువంటి కేసు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఖండించిన వ్యక్తి మీద. అసలు జర్నలిస్టు మాట్లాడిందే మనం భరించలేకపోతే దాన్ని అన్వయించిన తీరు, మొత్తం రాజధాని ప్రాంత మహిళలందరినీ అన్వయించిన తీరు, మొత్తం మన ప్రాంత మహిళలందరినీ ఎవరు అవమానించారు? ఒక జర్నలిస్ట్ మాట్లాడిందే. సాక్షి మీడియాలో పనిచేసే యాంకర్గా పనిచేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం, అలానే ఆయన్ని అత్యంత దారుణంగా హైదరాబాద్లో ఇంటి దగ్గర ఉంటే ఏదో టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేయటం, ఇమ్మీడియట్గా రాత్రికి రాత్రి
గుంటూరు తరలించడం అనేది చూసాం. నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యంలో చీకటి రోజు. ఎందుకంటే ప్రజాస్వామ్యం 140 కోట్లతోని ఈ దేశంలో పరిఢవిల్లుతుందంటే ప్రపంచంలోనే గొప్పగా కీర్తించబడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైనా ఉంది అంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థే. మరింతటి అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల పట్టు కేవలం పత్రిక మాత్రమే. పత్రికా స్వేచ్ఛ ఈ దేశంలో ఉండబట్టే ప్రజాస్వామ్యం ఈ విధంగా మరి మనగలుగుతూ ఉంది. మరి ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఇవాళ పత్రికా స్వేచ్ఛ అంటే ఒక డిబేట్ పెట్టుకునే స్వేచ్ఛ మరి పాత్రికేయ మిత్రులకు ఉంది. దాంట్లో ఎనలిస్టులు వస్తారు, మేధావులు వస్తారు. హిందూపుర ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ముర్రా దిలేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి బాలయ్య బాబు 100 వసంతాలు జీవించాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రేక్షకులను మరింతగా అలరించాలని సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. పేరు ముర్రా దిలేష్. ఈరోజు బాలయ్య బాబు పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆయనకి పద్మభూషణ్ వచ్చిన తర్వాత జరుపుకునే మొదటి పుట్టినరోజు ఇది. ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే ఈరోజు అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు ఎన్నో భారీ విజయాలతో ఆయన ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఉన్నాడు. అంతేకాదు ఇప్పుడు అఖండ 2తో పాన్ ఇండియా స్టార్కి ఆయన హిట్తో భారీ హిట్తో రీచ్ అవ్వబోతున్నాడు. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే 50 సంవత్సరాలు హీరోగా నెంబర్ 1 హీరోగా ఉంది మన టాలీవుడ్లోనే కాదు భారతదేశం మొత్తం మీద ఉంది ఆయన ఒకళ్ళే. అంతేకాదు మనం చూసుకుంటే రాజకీయ రంగంలో కూడా ఈరోజు హిందూపూర్లో వరుసగా 3 విజయాలతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మన అసెంబ్లీకి రావడం జరిగింది. ఆయన హ్యాట్రిక్ హీరోనే కాదు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూడా. అలాగే మనం చెప్పుకోవాల్సి వస్తే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్తో ఆయన చేసే సేవ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఎన్నో లక్షల మందికి ఈరోజు క్యాన్సర్ నుంచి ఆయన ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఎంతోమందికి ఇళ్లలో ఆయన సంతోషం నింపడం జరిగింది. దానికి ఆయన రూపాయి కూడా తీసుకోకుండా ఆ క్యాన్సర్ హాస్పిటల్తో ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్గా ఈరోజు ఉండటం జరిగింది. అలాగే మనం ఈరోజు చూసుకుంటే ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఇలానే ఇండస్ట్రీలో ఇంకా నెంబర్ 1 హీరోగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాలయ్య, జోహార్ ఎన్టీఆర్. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనం చూసుకుంటే మన రాజకీయాల్లో మన పార్టీ వచ్చాక కూడా మన అమరావతి మహిళల మీద వాళ్ళు ఇంకా సాక్షిలో పిచ్చి రాతలు రాస్తూనే ఉన్నాడు. పార్టీ వచ్చాక కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. వాళ్ళంత ఓటమి చూసాక కూడా వాళ్ళు మారకుండా ఇంకా మహిళల మీద ఇలాంటి రాతలు రాస్తే మర్యాదగా ఉండదు. ఇంకోసారి ఇలాంటిది మళ్ళీ జరిగితే కనుక ఈ క్రమశిక్షణతో ఉన్న మేము కార్యకర్తలు ఇన్నాళ్ళు క్రమశిక్షణతో ఉండి ఇంకా ఊడుకునేది లేదు. బాలయ్య బాబు అభిమానులే కానీ కార్యకర్తలే కానీ ఈసారి సమాధానం మేము చెప్తాం, గట్టిగా సమాధానం చెప్తాం. ఇంకోసారి మహిళల మీద ఇంకొకసారి ఇంకొక పిచ్చి రాత రాస్తే దానికి సమాధానం చాలా ధాటిగా చెప్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మేము కేంద్రాన్ని ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాము. మన ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము ఎదురు చూస్తున్నాము. అది ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అది జరిగితే ఎంతో ఆనందం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ కు బిగ్ షాక్. రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా దిశానిర్దేశం. సర్వసభ్య సమావేశం ప్రతిపాదనలపై కమిషనర్ శాఖాధిపతులతో సమీక్ష. అజెండా అంశాలపై ప్రస్తుత పరిస్థితుల పరిశీలన, చర్యలపై దృష్టి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.